అందరికీ నమస్కారం సార్. ముందుగా సతీష్ గారు, ఏంటి అసలు అంటే కేటీఆర్ గారు అరెస్టు, అదిగో అరెస్టు, ఇదిగో అరెస్టు అంటూ కూడా అంటే రకరకాల ఆరోపణలు చాలా రోజుల నుంచి ఈ కేసు విషయంలో జరుగుతూనే ఉంది. రకరకాలుగా మీరు కూడా ఎలిగేషన్ చేస్తున్నారు. ఆయన కూడా మేము ప్రశ్నించినందుకే మా మీద కక్షపూరిత చర్యలతోటి మమ్మల్ని కేసులు ఇరికిస్తానని చెప్పి ఆయన కూడా స్పందించడం జరిగింది. మొత్తానికైతే ఈరోజు ఈడీ విచారణకి వెళ్ళారు. సో ఇటుక లాయర్ల సమక్షంలో కాకుండా లాయర్ లేకుండానే వెళ్ళారు. ప్రస్తుతానికైతే ఆయన ఒక్కడే వెళ్ళాడు. కాబట్టి ఏంటి నిజంగానే అసలు ఏమనుకుంటున్నారు అంటే ఈ కేసు విషయంలో ఏం తేల్చబోతున్నారు మీరు? ఇప్పుడు ఏఓటీవీ ప్రేక్షకులకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ముక్కనుమ శుభాకాంక్షలు. అయితే గౌరవ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ప్రెస్ మీట్లో ఒక మాట మాట్లాడాడు. ఆ మాటలు ఈ కేటీఆర్ మీద మాట్లాడిన మాటలు, హరీష్ రావు మీద మాట్లాడిన మాటలు నగ్న సత్యం అన్నట్టుగా ఈరోజు కనపడుతున్నాయి. ఏంటయ్యా మాటలు? చిన్నప్పుడు బడికి పోతాం, 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి 4వ తరగతి చదువుతున్నాం. పిల్లలు ఏం చేస్తుంటారంటే వాడు బాగా చదువుతున్నోడిని పుస్తకం తీసుకోవడానికి పేజీలు దించేయడం, వీడు హోంవర్క్ చేయకుండా ఒక పెన్నును కొట్టేయడం, ఒక పెన్సిల్ కొట్టేయడం, రబ్బరు తీసుకోవడం, లేకపోతే బ్యాగును చించడం, ఇవన్నీ చిల్లర చేష్టాలు చేస్తుంటారు. చిల్లర చేష్టాలు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి? నీ స్కూల్లో నీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, నీవు క్రమశిక్షణగా లేవు అని చెప్పేసి అని పిల్లలకు వార్తలు పెడతారు తల్లిదండ్రులు. ఆ లైఫ్ నుంచి వచ్చిన వాళ్ళం మనమంతా. అంటే అక్కడనే నేర్చుకోవాలి క్రమశిక్షణ అనేది, ఏది మంచి ఏది చెడు అనేది అక్కడనే నేర్చుకోవాలి. పాపం ఈ కేసీఆర్ గారు నేర్పినట్టున్నాయి నాకు, కేటీఆర్. ఎందుకంటే ఈ కేసులో ఇతని మీద ఈ రేసింగ్ కారు ఏదైతే కేసు అయిందో అంతకన్నా ముందు కాంట్రాక్ట్ విషయంలో ఆయన విషయంలో ఏ ఆరోపణలు వచ్చినా ఏమైతే లొడపీసు జైలుకి పోతామంటే రెస్ట్ తీసుకుంటా, నేను జైల్లో పోయి కూర్చుంటా, యోగా చేస్తా, ఎక్సర్సైజ్ చేస్తా, కండలు చెప్పుకొని వస్తా, బయటికి మొత్తం పాదయాత్ర చేస్తా, ముఖ్యమంత్రిని అయిపోతా. ఏమవుతుంది అవ్వచ్చు దీంట్లో? ఆడో లొటపీసు ముఖ్యమంత్రి, ఏదో లొటపీసు కేసు, ఏమన్నా పెడితే పెద్ద కేసు పెట్టాలి. ఇదేంది చిల్లర 55 కోట్లు. ఆయన చాలా లైట్ ఈ కేసు. 55 కోట్లు అనేది ఆయనకు నథింగ్. తెలంగాణ ఉద్యమం రాకముంపు ఈయనకు చాలా పెద్ద పైసలు అవి. 55 కోట్లు అనేటివి తెలంగాణ ఉద్యమం రాకముందు. ఓకే. ఆయన అమెరికాలో నౌకరీ చేసుకున్నప్పుడు అలా చెల్లెలు బ్యూటీ పార్లర్ బిజినెస్ చేస్తున్నప్పుడు వీళ్ళకి 55 కోట్లు అనేటివి చాలా పెద్ద అమౌంట్ అప్పుడు. ఎందుకంటే చాలామంది పల్లెటూరుల నుంచి హైదరాబాద్కు వలస వస్తే బతకడానికి, వీళ్ళు హైదరాబాద్ నుంచి అమెరికా పోయినారు వలస బతకడానికి. అంతే కదా? ఓకే. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నంటే, ఈ మాటలు చెప్తున్నప్పుడు నేను కేసీఆర్ పక్కన ఉన్నా. తెలంగాణ ఉద్యమంలో నా కొడుకు అమెరికాలో సెటిల్ అయ్యిండు, ఓనికి నెలకు 4 లక్షల జీతం వస్తుంది. అసలు ఐఏఎస్ చదువురు అంటే బట్లర్ ఐఏఎస్ నాకెందుకు డాడీ, ఐఏఎస్ ఆఫీసర్ అనేది గులాంగిరి చేసేది, దాంట్లో నేను సపరేట్గా ప్రైవేట్ దాంట్లో బతుకుతాను నేను అని ఆయన పోయి 4 లక్షల జీతం ఆయన చేస్తున్నాడు, ఈమె చేస్తున్నది. ఓకే. తెలంగాణ ఉద్యమం ఆరంభమైంది. బీబీ మియాకి ఇంత పావుసేరు బియ్యం బీబీ ఉడకబెడితే అవి తిని తెలంగాణ ఉద్యమం కొట్లాడతానని చెప్పిండు ఆయన. అది చెప్పినప్పుడు మేము ఉన్నాం, క్లాసులలో చెప్తుంటే కూడా మేము ఉన్నాం. కేసీఆర్ గారి పక్కన ఓ ఎస్ఎస్ఎల్ స్టేట్ ప్రెసిడెంట్గా నేనున్నా. ఓకే. అప్పటి నుంచి ఉన్నారు కదా? నేను సజీవ సాక్షి. ఎందుకంటే ఆ మీటింగ్లు జరిగితే కూడా మీటింగ్లో కూడా డబ్బులు లేని పరిస్థితి, వెహికల్స్ను లెక్క కట్టి సభలు పెట్టేతోడు కేసీఆర్ గారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అమాంతంగా 10 సంవత్సరాలు విపరీతంగా ఆస్తులు పెరిగిపోయినాయి. అంటే 55 కోట్లు అనేది ఇదా అనే కాడికి 55,000 కోట్ల రూపాయలకు దాటిపోయింటాడు ఆ మనిషి నాకంతే. కనుక 55,000 కోట్లు చూసిన వాళ్ళకు 55 కోట్లు వెరీ సింపులే, అవునా కదా? కానీ రాష్ట్ర ప్రజలకు అదే పెద్ద ఆస్తి. ఎంతోమంది రైతులకు రైతు బీమా ఇవ్వడానికి పనికొస్తుంది, పెన్షన్ ఇవ్వడానికి పనికొస్తుంది, అన్నిటికీ పనికొస్తుంది, అన్ని రకాలుగా. అది ప్రజాధనం అది. అంటే దీంట్లో నేను చిన్నపిల్లగాడ మాటలు అని మా ముఖ్యమంత్రి గారు అన్న దాటిని నేను ఎందుకొరకు
దాన్ని సపోర్ట్ చేస్తున్నానంటే హైకోర్టు పోయాడు. నోటబీస్ కేసు అంటాడు ఈయన్ని, జైలు పోతా అంటాడు ఈయన్ని, యోగా చేస్తా అంటాడు ఈయన్ని, నన్ను అరెస్ట్ చేస్తారు అంటారు, రైతుల కోసం నేను ప్రాణాలను తెగిస్తా అంటాడు, జైలుకైనా పోతా అంటాడు, ఏదేదో మాట్లాడతాడు. మళ్ళీ కోర్టులో హైకోర్టు కురికిండు. హైకోర్టు కురికిండా ఉరకలేదా? ఉరికాడు. అది కుదరదు స్వామి అని చెప్పేవారు కదా. నువ్వు పో, ఏసీబీ పిలుస్తారు కదా, పో, ఏమవుతుందంటే పోవాలి కదా. ఏసీబీ ఆఫీస్ ఏడుందండి? హైదరాబాద్లోనే ఉంది. అంతే కదా. మీ ఇంటికి కొంత కిలోమీటర్ల దూరం పక్కనే కదా. అయితే నీకు ఎందుకు ఇంత బాగా నాకు అర్థం కాదు. అడ్వకేట్ ఎంట పెట్టుకొని పోతా అని చెప్పేసి అని ఓ రోజు పోయి అడ్వకేట్ లేదు నేను రాను లోపలికి అని చెప్పేసి అని అంటే అడ్వకేటు లేకపోతే నేను పోను అని చెప్పేసి అని వాదన పెడితే వాళ్ళు మన పోలీసులే కదా, ఫ్రెండ్లీ పోలీసే కదా. ఎందుకు నీకు అంత భయం? అట్లా అడ్వకేట్ ఎంట పెట్టుకొని పోవాలంటే ఇంకా ప్రతి ఒక్కరు అడ్వకేట్ పెట్టుకొని పోవాల్సి వస్తుంది. అది ఆ ఎపిసోడ్ దాటే బయటకు వచ్చి ఏమనే అడిగిన దాంట్లోనే అడిగి 100 సార్లు అడిగిన పోయి అని చెప్పే. ఆ తర్వాత నెక్స్ట్ ఆ హైకోర్టు పిటిషన్ కొట్టేస్తే దాని మీద సుప్రీంకోర్టుకి ఎందుకు పోతివి? నీవు నిజంగానే నేరం చేయలేదబ్బా, నీవు కడిగిన ముత్యం అని ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? నేను విచారణ చేసి ఇతను ఏం చేయలేదు, ఇతనికి ఏం సంబంధం లేదు దీంట్లో అన్నప్పుడు నువ్వు కడిగిన ముత్యం అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు అడుగుతేనే కదా నువ్వు కడిగిన ముత్యం అని కనపడేది. నీకు ఎట్లా తెలుస్తుంది కడిగిన ముత్యం అని? అదొకటి. ఇతడు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఎంత చిల్లర పిల్లల చేష్టలు చేసేట్టు వీళ్ళు ఎంచుకున్న అడ్వకేట్ కూడా, సార్ మేము వేసిన పిటిషన్ ఇంటికి తీసుకుంటాం సార్. అసలు మీకు అడగడానికి అర్హత లేదయా, అది అడగడానికి లేదు. అది అడుక్కోంగా. ఇంకోటి వాళ్ళ అడ్వకేట్ మాట్లాడతాడు, సరే ఆర్బీఐ పర్మిషన్ తీసుకోలేదు, ఆర్థిక శాఖకు మేము చెప్పలేదు, అవే నిజం అనుకున్నాం ఒకసారి, కానీ మేము చేసిన దాంట్లో అవినీతి లేదు కదా. అంటే అప్పుడు సుప్రీంకోర్టు జడ్జి బేలా త్రివేది నీళ్ళల్లో శాప ఉంటుంది, అది నీళ్ళు తాగినట్ట తాగనట్ట అన్నట్టుందిరా సాగిని కథ. నీళ్ళల్లో శాప ఉంది, ఆ శాప నీళ్ళు తాగలేదని నీవంటాడు, అదే అది ఉన్నదే నీళ్ళల్లో. తాగుతుందా లేదని ఎవరికి తెలుస్తుంది? అది చూస్తేనే కదా తెలిసేది. అట్లా ఉంది నీ వాదన అని చెప్పేసి అని చెప్తూ అంత అంటే ఒక జడ్జి ఇంకా వీళ్ళకి క్షేమ మొత్తం పడతాయి సార్, ఇంక మా పిటిషన్ ఎందుకు తీసుకుంటాం అంటే లేదు తీసుకునే ముచ్చటనే లేదు. సరే ఒకవేళ ఇంకొకటి ప్రభుత్వం నుంచి అడిగినారు అక్కడ సుప్రీంకోర్టు, సార్ ఈ డబ్బులు జిహెచ్ఎంసీ నుంచి ఎందుకు కట్టించారు ఈ 45 కోట్ల రూపాయలు 55 కోట్ల రూపాయలు అంటే ఈ రేస్ కార్ దానికి వాడు మన ఏమంటారు దాన్ని తీసుకుంటారు చూడండి, స్పాన్సర్షిప్ ఎవరు లేడు కనుక జిహెచ్ఎంసీ తీసుకుందట. అరే జిహెచ్ఎంసీకి ఏం కర్మకాల వాడి సచ్చిందా? నాకు అర్థం కాదు. జిహెచ్ఎంసీకి ఏం పని ఉంది ఆ ఈ రేస్తోరా? స్పాన్సర్డ్ ఎవరు లేడట కనుకనే ఈ జిహెచ్ఎంసీతో పెట్టామంటే మరి జిహెచ్ఎంసీ మంత్రి అయితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగడం మీకు ఇష్టం? జిహెచ్ఎంసీ ప్రభుత్వం తీసుకుంటుంది అని నీకు స్పాన్సర్డ్ అంటూ ఓకే ఒకటి పెడితే ఈవెంట్ పెడతారు, ఫుల్ పబ్లిసిటీ చేస్తారు, వ్యవహారం నడుస్తుంది. ఏ దేశంలోనే అట్లే జరుగుతుంది. మన దగ్గర కూడా ఇదే కేసీఆర్ బాంబర్దలు వచ్చి ఈవెంట్లు పెట్టి కదా జనవరి 1st ఇయర్లో అక్కడ గచ్చిబౌలి స్టేడియాల్లో అక్కడిక్కడ పెట్టింది కదా, వాళ్ళకి తెలుసు కదా ఇవన్నీ ఆల్రెడీ ఈవెంట్ల నుంచి వచ్చినాయితే. అట్లా వీళ్ళకి అన్నీ తెలుసు. ఇది ప్రజాధనం అండి, అది ₹1 కానీ. కాకపోతే గతం అంటే మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం కాబట్టే సో అన్న ఉద్దేశంతో నేను ఆ మాట కూడా ఏకీభవిస్తాను. ఎందుకు కొరకంటే వీళ్ళకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు, వీళ్ళకి చట్టాలంటే గౌరవం లేదు. తెలంగాణ మేము కొట్లాడి తెచ్చుకున్నాం రాజ్యంలో మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాం. ఎవరి కథ ఎవడు ఐఏఎస్ ఎవడి కథ ఐఏఎస్ కాలకాడ కూర్చోబెట్టుకున్న మహానుభావులు వీళ్ళంతా భయపడ్డారులేండి అప్పుడు. వాళ్ళు కూడా భయపడ్డారు. ఐఏఎస్ ఆఫీసర్లు కాలకాడ కూర్చోబెట్టుకున్నారా? రైట్. ఆ కవితమ్మనే కానీ వీళ్ళే కానీ అసలు ఎంత దారుణమైన విషయం. నేను మొన్ననే ఒక సినిమా చూశాను, అదేదో గేమ్ చేంజర్ అనుకుంటా. దాంట్లో హీరో అంటాడు, ఆడ కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్, ఈ పొలిటీషియన్ పట్టుకొని ఏదో మాట్లాడుతుంటే నీవు రాజకీయం నేర్చుకున్నావు, నేను రాజ్యాంగాన్ని నేర్చుకున్నా, నాతో రాజ్యాంగం ఉంది, నీతో రాజకీయం ఉంది, నీ రకరకాల విషయాలు నాతో నడవంటాడు. అంటే ఐఏఎస్ ఆఫీసర్లను కాలకాడ కూర్చోబెట్టుకున్నాము వీళ్ళు. అంటే రాజకీయ నాయకుడు ఏమన్నా చేస్తాడని దానికి నిదర్శనం ఈ పిల్లగాడే. ఏ పిల్లగాడు? కేటీఆర్. ఈ కేటీఆరే.
కనుకనే మా ముఖ్యమంత్రి గారి మాటలు మేము ఏకీపిస్తాం. ఇంకోటి నువ్వు కడిగిన ముత్యంగా రావాలని కూడా మేము సాటి ఉద్యమకారులుగా నేను కోరుకుంటాం. తప్పు చేయకపోతే తప్పు చేయకపోతే నీ నువ్వు మీద రా- కావాలని నాకేం అవినీతి నీ మీద కోపం? చేయట్లేదు కదా. ఎస్, నీకు నీ మీద మాకేం కోపం? కోపం. అవును, అవునా కదా? ప్రజాధనం వేస్ట్ కాకూడదు. ప్రజాధనం వృధా కావద్దని నా ఉద్దేశం. ఓకే. కనుక నీవు దుర్వినియోగం చేసినవా, ఇంకోటి వీళ్ళే చెప్తారు నేరం చేసిన వాళ్ళు ఒక్క పైసా కూడా నేను మిగలేదండి, ఎక్కడ పెట్టలేదు అంటే మరి నీ మధ్య దేలంటరా బాబు ఒక్క పైసా అన్న అవినీతి జరిగిందని ప్రూవ్ చేస్తే అని ఎవరు చేయాలి? అది ఈడీ చేయాలి, ఈడీ చేయాలి, ఏసీబీ వాళ్ళు చేయాలి. అవునా కదా? ముఖ్యమంత్రి ఆడ కూర్చొని ఏమైనా మొదలు పెట్టుకుని కేటీఆర్ ఏం చేసినావా అని అడుగుతున్నాయి నేను. మా ముఖ్యమంత్రి అమెరికాకు తెలంగాణకు కావాల్సిన నిధులను దాన్ని తీసుకొద్దామని చెప్పేసి ఆయన ప్రయాణంలో ఆయన పనిలో ఆయన ఉన్నాడు. కానీ నీ పనిలో నీవే ఉన్నావు. లొటపీసు, ఆసుపత్రి, బొత్తుల సీఎం, నోరు అదుపులో పెట్టుకో పిల్లగా, నాలుకలకు వాతలు పెడతావు తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకో అని చెప్పేసి అని చెప్తుంది. రైట్.